మహిళలకు 2, 5, 10 గ్రాముల మంగళ సూత్రాలు విక్రయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. సుమారు 5,142 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళ సూత్రాలను 4, 5 డిజైన్స్ లో తయారు చేసి విక్రయించాలని నిర్ణయించింది. 73 మంది పోర్టు కార్మికుల వేతనాలు పెంచాలని, టీటీడీ ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పోస్టులు భర్తీ చేయాలని తీర్మానించింది. టీటీడీ స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పడకలను 1,200కు పెంచాలని నిర్ణయించింది. ఆకాశగంగ వరకు 4 లైన్లు రోడ్లు టెండర్లకు టీటీడీ ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను 17,000 నుంచి 22,000 రూపాయలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఆస్థాన మండపం వేదికగా 57 మంది పీఠాధిపతులతో ధార్మిక సమ్మిట్ను నిర్వహించబోతున్నట్టుగా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఝాన్సీ రాణి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా టీటీడీ అవుట్సోర్సింగ్ కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని విభాగాల్లో అంటే ఇప్పటికే అన్నదానం కాంప్లెక్స్ కావచ్చు, శ్రీవారి పోర్టులో కావచ్చు, ఇతర అన్ని విభాగాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తిరుమలలో ఏదైతే గతంలో నిర్ణయం తీసుకున్నారో ఆకాశగంగ రోడ్డు వరకు 4 రోడ్ల లైన్ వేయాలని కూడా దానికి టెండర్లకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో స్విమ్స్ ఆసుపత్రిలో దాదాపు 400 బెడ్లకు మాత్రమే పరిమితమై ఉండేది. దాన్ని 1,200 బెడ్లకు స్థాయి పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో ఈ రోజు ప్రధానంగా టీటీడీ వార్షిక బడ్జెట్ ను పాలక మండలి ఆమోదించింది. 5,141.75 కోట్లు అంటే దాదాపుగా 5,142 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా హుండీ ద్వారా 1,611 కోట్లు వస్తాయని అంచనా వేసింది. అదేవిధంగా వివిధ బ్యాంకుల్లో వడ్డీ రూపంలో వచ్చేది కూడా 1,167 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో టీటీడీకి ఆదాయం వస్తాయని, దీన్నంతా కూడా పక్కాగా ప్రణాళిక ప్రకారము వివిధ శాఖలకు కేటాయించడం జరిగింది. అయితే దర్శనం విషయంలో కూడా టికెట్లు కావచ్చు, ఆర్జెస్ సేవలు, వీటి ద్వారా కూడా 338 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని టీటీడీ అంచనా వేసింది. అయితే త్వరలోనే ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు ఉద్యోగులకు కావచ్చు, ఇక్కడ పనిచేసే కార్మికుల సంక్షేమానికి అదేవిధంగా ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు అయితే ఈ పాలక మండలి తీసుకుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.